గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు మా వారు నా కోసం బిర్యానీ చేసేవారు, కానీ ఈరోజు స్పెషల్గా నేనే వాళ్ళ కోసం చేద్దామని డిసైడ్ అయ్యి, అది కూడా దమ్ బిర్యానీ. కుక్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుందో అని కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం టెన్షన్ కూడా ఉండింది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి. ఇక్కడ మా వారు అయితే హెల్ప్ చేస్తున్నారు అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ప్రతి ఇంగ్రీడియంట్ వేశాక నేను దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలా మిక్స్ చేయడం వల్ల చాలా టేస్టీగాను మరియు చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది. నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం, అది కూడా బిర్యానీ రైస్ అంటేనే ఇష్టం. మీలో ఎంతమందికి అలా ఓన్లీ బిర్యానీ రైస్ అంటేనే ఇష్టమో కమెంట్ చేయండి. ముందే చెప్పానుగా, ప్రతి ఇంగ్రీడియంట్ వేశాక ఇలా మిక్స్ చేసుకోవాలి అనేసి. ఇక్కడైతే నేను చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, కారం పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, దెన్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఆయిల్, దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర మరియు లాస్ట్లో పుదీనా వేసి బాగా మ్యారినేషన్ అయ్యాక ఈ మ్యారినేషన్ని కాసేపు సైడ్కి పెట్టేసుకోండి. యాక్చువల్గా ఈ రెసిపీని అయితే మా వారు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎప్పుడు నేను ఇంట్రెస్ట్ పెట్టి చేయలేదు. సో ఎందుకు ఈసారి ఎలాగైనా ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. ఎప్పుడు బిర్యానీ అడిగినప్పుడు మా వారు కుక్ చేసేవారు అనమాట. సో వీళ్ళ మన కోసం ఒకరు కుక్ చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో ఈసారి అయితే నేను అతని కోసం కుక్ చేస్తున్నా. సో ఇక్కడైతే నేను బిర్యానీ రైస్ కోసం ఫస్ట్ వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు మరియు ఆయిల్ వేసి కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో బిర్యానీ రైస్ వేసి 90% వరకు ఉడికించుకున్నాను అనమాట. అదయ్యాక ఇంకా ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసి ఫ్రై చేసుకోండి. అది ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు చూసుకోండి, మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాక ఒక లేయర్ రైస్, దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి, మళ్ళీ ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేయండి. ఈ ప్రాసెస్ని రిపీట్ చేయండి. సో ఇక్కడైతే నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయట్లేదు, చికెన్ గ్రేవీ ఉంది కదా అదే వేస్తున్నాను. లిడ్ పెట్టి పైన ఏదైనా హెవీ విజిల్ పెట్టి దమ్లో 10 మినిట్స్ కుక్ చేయండి. దమ్ అయ్యాక జెంటిల్గా మిక్స్ చేసి హాట్గా సర్వ్ చేసుకోండి. ఇదేనండి మా ఆయన చేసే స్పెషల్ హోమ్ మేడ్ దమ్ బిర్యానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.